అలిపిల్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ టోల్ గేట్ దాటగానే ఒకవైపు పచ్చని ప్రకృతి, ఇంకొక వైపు లోయలు, కొండలు మనల్ని ఒక అద్భుతమైన లోకంలోకి మనల్ని ఆహ్వానిస్తాయి. టోల్ గేట్ దాటగానే ఒక వినాయక స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. సకల దేవతల్లో మనం వినాయకుడిని ఆదిదేవుడిగా పూజిస్తాం కాబట్టి మొదట స్వామివారిని మనం చూసి దర్శనం చేసుకొని బయలుదేరదాం. మనం ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒకవైపు పచ్చని చెట్లు, ఇంకొక వైపు అద్భుతమైనటువంటి లొకేషన్స్తో పాటు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే మేఘాలను తాకుతున్నటువంటి కొండలు, పర్వతాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇది ఘాట్ రోడ్లోని చివరి మలుపు. ఇక్కడికి రాగానే ఒక్కసారిగా మనకు కంప్లీట్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా కానీ గోవిందనామాతో కూడినటువంటి పాటలు, ఆ భక్తుల యొక్క గోవింద 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 అంటూ స్వామి వారిని తలుచుకుంటూ కనిపిస్తారనమాట. ఇది లైవ్లో ఫేస్ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మనం వెళ్ళబోయేటటువంటి ధర్మగిరి అభయాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే మార్గం ఇదేనండి. ల్యాండ్ మార్క్ ఏంటంటే ఎస్వి మ్యూజియం పక్కనే ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలండి, జాగ్రత్తగా మీరు గమనించగలరు. యాక్చువల్గా మనం వెళ్ళాలనుకున్న టెంపుల్ శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాల్సినటువంటి మార్గం అయితే ఇదే అనమాట. బట్ మేము వెళ్ళే రోజుకి అక్కడ రోడ్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఈ మార్గాన్ని వేరొక సైడుకి మార్చారనమాట. ఆ మార్గం ఎక్కడుందో కూడా మీకు నేను చూపిస్తాను. ఇదేనండి ఆ సర్కిల్. ఇక్కడ మీకు శిలాతోరణం అనే ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా, ఆ బోర్డు ద్వారానే మనం వెళ్ళాల్సి వస్తుంది. మధ్యలో ఈ శిలాతోరణం ఏంటని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. శ్రీవారి పాదాలు, నారాయణగిరి పాదాలు, శిలాతోరణం, శ్రీ ధర్మగిరి అభయాంజనేయ స్వామి వారి ఆలయం, ఈ మూడు కలిసి ఒకే రూట్లో ఉంటాయండి. అంజని పుత్ర పవన సుతనామ మహావీరు విక్రమవజరంగి సుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేస
ఇది శిలాతోరణం అండి. శిలాతోరణం దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో మనకి ఒక బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు మనకు ఏం సూచిస్తుందంటే, లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే శ్రీవారి పాదాలు అనగా నారాయణగిరి పాదాలు కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్కి వచ్చేసరికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దారి కనిపిస్తుంది. సో ఇలా వెళ్ళారంటే శ్రీవారి పాదాలకు వెళ్ళగలం. ఇలా రైట్ సైడ్ వెళ్ళామంటే శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చు. यही दिखावा विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे, लाई संजीवन लक्षण जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुमरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै, सनकादिक ब्रह्मादि मुनीशा, नारद शारद सहित अहीशा, यम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, जुग सहस्र योजन वर भानु, लील्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिक मेली मुख माहि। ఫైనల్లీ మనం ఇంతసేపు మాట్లాడుతున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి మనం చేరుకున్నామండి. చూడండి, ఆ వాతావరణం కానీ, ఆ క్లైమేట్, ఆ చుట్టుపక్కల ఆ చెట్ల మధ్యలో టెంపుల్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా మనసులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని మనం తలుచుకుంటూ, హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఎంతసేపు గడిపినా కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपै, तीनों लोक हांकते कापै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। చూస్తున్నారా టెంపుల్ ఎంత బాగుందో? మేము అలా టెంపుల్ మొత్తం చూసి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాం. టెంపుల్ ఏంటి ఖాళీగా ఉంది, అసలు భక్తులే లేరని అనుకుంటున్నారా? మేము వెళ్ళింది మధ్యాహ్నం సమయంలో వెళ్ళాం. అప్రాక్స్ ఒక 2 o'clock ఆ టైంకి వెళ్ళాము. స్వామివారికి ఇష్టమైన రోజు మంగళవారం లేదా శనివారం కాబట్టి ఆ టైంలో ఏంటంటే భక్తులు ఎక్కువ ఉంటారు అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. అలా ప్లెజెంట్గా వెళ్ళాలనుకునేటట్టయితే మేము వెళ్ళే టైంలో వెళ్తే సరిపోతుంది. అమిత జీవన ఫల పావై, चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन। ఇక్కడ ఈ టెంపుల్లో నాకు నచ్చినటువంటి ఫేవరెట్ స్పాట్ అండి ఇది. ఆ స్పాట్ ఏంటో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సహజంగా వచ్చినటువంటి నామాలండి ఇవి. అంటే ఆ చెట్టు నామాల రూపంలో తయారయ్యిందా లేదా వీళ్ళు అలా చేశారా అనేది మాకు తెలియలేదు. మీరు చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै, अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई,
और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई, छूटी ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा। ఇక్కడ మీకు ఒక సలహా ఇస్తున్నానండి. ఎవరైతే ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి చూడొచ్చు. లేదా మీరు ఒక ప్యాకేజ్ లాగా వచ్చిన వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా ఫస్ట్ నారాయణగిరి పాదాలకు ఒక జీప్ లేదా క్యాబ్ మాట్లాడుకోండి. నారాయణగిరి పాదాలను చూసిన తర్వాత వచ్చే దారిలో మీరు జీప్ డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ని అడగండి, మేము ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి చూడాలి అంటే వాళ్ళు చూపించి వస్తూ శిలాతోరణాన్ని కూడా మీరు కవర్ చేసుకొని వచ్చేయండి. ఇంతటితో ఈ జర్నీ సమాప్తం. మళ్ళీ మనం ఇంకొక ఆలయానికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం.